జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరాలుగా ఏ బహుజన ఉద్యమానికైనా చేయూతనందిస్తూ తమ వంతు కర్తవ్యంగా బహుజనుల వాయిస్ని ప్రజలకు వినిపిస్తున్నటువంటి జై స్వరాజ్ టీవీ వారి యాజమాన్యానికి మరియు స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, జై భీములు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా హనంకొండ జిల్లాలోని మొట్టమొదట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ సర్కిల్ వద్ద వేలాది మంది, లక్షలాది మందిగా బహుజనవాదులు ఇక్కడ తరలి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ సంఘాలకు సంబంధం లేకుండా, అన్ని సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు బహుజన వర్గాల నాయకులందరూ కలిసి తమ పండుగను పెద్ద ఎత్తుగా జరుపుకుంటూ ఉంటారు. బహుజనుల పండుగ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అని అందరికీ తెలుసు. ఆయన ఈ దేశం కోసం, ఈ అట్టడుగు వర్గాల కోసం చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన హక్కుల ద్వారా ఈరోజు విద్య, ఉద్యోగాల్లో మనం ఒక గొప్ప స్థాయిలో ఎదిగామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన త్యాగం చేస్తూ తన ఆరోగ్యానికి సైతం లెక్క చేయకుండా, తనకు షుగర్ వ్యాధి వచ్చినా కూడా నిరంతరం నిద్రపోకుండా ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం అన్ని వర్గాల్లోని నాయకులు వెనుదిరిగినా కూడా రాజ్యాంగం పూర్తి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా రాజ్యాంగాన్ని మనం పునాదులు వేసుకొని మనం ముందుకు సాగుతున్నాం. ఇవన్నిటికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు, గౌతమ బుద్ధుడు ఈ రోజు ఈ దేశానికి అవసరము, ఆ బౌద్ధాన్ని మనం స్వీకరిస్తే మనము ఈ దేశం సస్యశ్యామలం అవుతుందని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాగ్పూర్ లో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. మన బహుజన వర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మతోన్మాద శక్తులు మన మీద పేట్రేగిపోతున్నాయి. ఒకవైపు దాడులు చేస్తున్నాయి, ఒకవైపు మన ఆడబిడ్డలను అత్యాచారాలు చేస్తున్నాయి. అయినా కూడా శిక్షలకు వాళ్ళకి ఎక్కడ శిక్షలు వేయకుండా వాళ్ళని కాపాడుతున్నాయి. ఈ మనవాద శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటును అమ్ముకోకుండా మన వర్గాలకు ఎవరైతే న్యాయం చేస్తారో ఆ నాయకుడిని ఎన్నుకోమని ఆనాడు అంబేద్కర్ చెప్పాడు. ఆ మార్గంలో మనం ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపటి భవిష్యత్తు తరంలో బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని పార్టీల్లో ఉన్న బహుజన నాయకులందరూ ఏకమై రేపటి రోజున బహుజన సమాజ్ పార్టీ గాని బహుజనుల కోసం ఏర్పాటు కాబోతున్న ఏ పార్టీలోనైనా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ముందడుగు వేసి ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులని నేను తెలుపుతూ రేపటి భారతదేశంలో మనం గౌరవ పదంలో ఈ డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవంగా చూపెట్టుకుంటూ మన రాజ్యం వెళ్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.